కుంభమేళా అంటే ఏమిటి, కుంభమేళా తాలూకా విశేషం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే క్షీరసాగర మదనం నుంచి వచ్చిన అమృతాన్ని ధన్వంతరి నుండి ఇంద్రుని కొడుకు లాక్కున్నాడు. అది రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు చూసి అతనిని వెంబడించాడు. దేవతలకి ఒక రోజు మనకది ఒక సంవత్సరంతో సమానం. అయితే ఇంద్రుడి కొడుకైన జయంతుడు 12 రోజులు ఈ అమృతాన్ని పట్టుకొని పరిగెత్తుతాడు. ఈ 12 రోజులు మనకి 12 సంవత్సరాలతో సమానం. ఈ 12 సంవత్సరాలు కూడా జయంతుడు 4 చోట్ల ఆగిన ప్రదేశాలలో అమృతం చుక్కలు పడ్డాయి. ఈ 4 ప్రదేశాల పేర్లు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్. ఈ ప్రదేశాలు అమృతం చుక్కలు పడిన కారణంగా శక్తిని సంతరించుకుంటాయి. అందుకే ఈ ప్రదేశాలలో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని మన హిందువులు నమ్ముతారు. సాధారణంగా కుంభమేళ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అది హరిద్వార్, అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్ లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఇది 4 ప్రదేశాల్లో జరుగుతుంది: ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు 12 కలుపుకుంటే మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అది ప్రయాగ్ లో జరుగుతుంది. 2000 సంవత్సరంలో మహాకుంభమేళ జరిగింది. అయితే ఇప్పుడు 2025లో వచ్చేది పూర్ణ కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు వచ్చే కుంభమేళ. ఈ కుంభమేళ జనవరి 13, 2025 నుంచి ప్రారంభం కానుంది. అయితే 2013లో జరిగిన కుంభమేళాలో 24 కోట్ల మంది ప్రజలు స్నానం ఆచరించారని, ఆ తర్వాత 30 మందికి పైగా చనిపోయారని, 50,000 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, అయితే 2025 కుంభమేళాకి 40 కోట్ల మంది జనాలు వస్తారని అంచనా. అయితే ఈ 2025 పూర్ణ కుంభమేళాలో గల ముఖ్యమైన తేదీలు: పుష్య పూర్ణిమ స్నానం జనవరి 13, మకర సంక్రాంతి స్నానం జనవరి 14, మౌని అమావాస్య స్నానం జనవరి 29, వసంత పంచమి స్నానం ఫిబ్రవరి 3, మాఘ పూర్ణిమ స్నానం ఫిబ్రవరి 12, మహాశివరాత్రి స్నానం ఫిబ్రవరి 26. ఇక్కడతో ఫిబ్రవరి 26తో ఈ పూర్ణ కుంభమేళ సమాప్తం అయిపోతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ జరుగుతుంది. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు కుంభమేళ జరుగుతుంది.